అందరికి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అసలు. అంటే ఆబ్స్టెట్రిక్స్ ఏదైతే మీరు చెప్పారో ఈ దేశంలో ఇప్పుడే జరుగుతున్నాయి, అంతకుముందు జరగట్లేదు కదా. యునానీలో సర్జరీ అంతకు ముందు కూడా, సర్జరీస్ అంతకు ముందు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రమే సర్జరీస్ రేట్ ఎందుకు పెరిగింది అంటే కమర్షియలైజేషన్ మీరు అన్నట్టుగా నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఆడపిల్లలు ఇంట్లో పెరుగుతున్నారో, తల్లిదండ్రులు పెంచుతున్నారో ఆడపిల్లల్ని, అసలు వాళ్ళని ఆడపిల్లల్లో ఎక్కడ పెంచుతున్నారు? అందరూ కూడాను మగపిల్లలకి ఈక్వలెంట్ గా ప్యాంట్ షర్ట్ వేసుకున్న తర్వాత దే ఆర్ లూజింగ్ దర్ ఫెమినిటీ. ఎప్పుడైతే మగపిల్లలతో సమానంగా డ్రెస్సింగ్ వేసుకుంటారో అక్కడికే వాళ్ళకి ఏమైపోతుందంటే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంటాయి వాళ్ళకి. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు అల్లారు ముందుగా వేస్తున్నారు ఆడపిల్లలు. ఒక పని చేయకూడదు, ఈ క్లాస్ తీసి అక్కడ పెట్టకూడదు, ఏమన్నా అంటే కనుక రేపు పొద్దున అత్తగారికి వెళ్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే వెళ్ళేటప్పుడే ఒక నెగిటివిటీతో వెళ్తుంటారు అన్నట్టు. అత్తగారిలో అంటే అదేదో భూతం, అత్త అంటే ఏదో భూతం అంటే ఆ దీంతో వెళ్తున్నారు అన్నమాట. వెళ్ళేప్పటికి ఏమైపోతుందంటే వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళంగానే వేరు కాపురాలని చెప్పి అందరు సపరేట్ ఉంటారు. ఇప్పుడు ఇంకా కొత్త ట్రెండ్ నేను విన్నది ఏంటంటే అసలు పెళ్లి చేసుకోవాలంటే నీకు నీ తల్లిదండ్రులు ఉండకూడదు, నాకు నా తల్లిదండ్రులు ఉండకూడదు, సపరేట్ ఉండాలి, ఉంటేనే పెళ్లి అంటున్నారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, మరి జీవితాంతం పెళ్లి లేకుండా ఉండలేరు కదా, ఎక్కువ దానికి మరి యాక్సెప్ట్ అయ్యి వస్తున్నారు. ఇట్లా వచ్చేప్పటికి ఏమైపోతుందంటే తల్లిదండ్రులు అసలు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అని చెప్పడానికి పెద్దవాళ్ళు ఉంటే కదా, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలి ఏం చేయాలి తెలియక ఏదో ఇక నడిపించేస్తున్నారు బండి అంటే. డెలివరీ టైం వచ్చేప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు అప్పటి వరకు అసలు వాకింగ్ చేయట్లేదు, పని చేయట్లేదు, ఓవర్లోడింగ్ లాగా ఫుడ్ వేసుకుంటూ పోయిండు, అంతా గడిచిపోయింది. డెలివరీకి వచ్చేసి డెలివరీకి వచ్చేప్పటికి ఏమైపోయిందంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముందుగా పెరిగేప్పటికి అసలు వీళ్ళకి పెయిన్ ని తట్టుకునే క్షమత అన్నదే లేకుండా పోయింది వాళ్ళందరూ, మెయిన్ థింగ్. సో అందుకని తల్లిదండ్రులందరూ కూడా ఆడపిల్లల్ని ఆడపిల్లలాగే పెంచాలి. ఆ పెయిన్ అన్నది తెలిస్తే కనుక మొదటి నుంచి వర్క్ చేయడము, అవన్నీ ఇంటి పనులు చేయడము, ప్రతి ఇంటి పనిలోనూ వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. సో అవన్నీ చేస్తే కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకోటి డెలివరీ టైంలో ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ అంటాం, అంటే ఫస్ట్ టైం డెలివరీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బుక్స్ లో రిటర్న్ థింగ్ నేను చెప్తున్నాను 18 గంటలు, అంటే పెయిన్ స్టార్ట్ అయిన 18 గంటల తర్వాత బిడ్డ బయటకు వస్తుంది. 18 hours ఎవరు పెయిన్స్ పడుతున్నారు అసలు ఇప్పుడు? ఓ మహా అయితే 1-2 hours లోనే అయిపోయి నాకు ఆపరేషన్ చేసేయండి, బిడ్డను బయట తీయండి అని దీన్ని అడుగుతున్నారు, వాళ్ళు కాదు. ఒక సిజేరియన్ సెక్షన్ ఏదైతే ఉందో బాడీని సగానికి మోస్తారు. ఇట్ ఈస్ మోర్ దాన్ అన్ ఓపెన్ హార్ట్ సర్జరీ. అది ఎంతమందికి తెలుసు? తెలిస్తే కనుక అప్పుడు తెలుస్తుంది దాని సంగతి, అది చేయించుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి. అండ్ ఇంకోటి పెళ్లిళ్ళు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30 ఏళ్ల తర్వాత చేసుకోవడం మొదలెడుతున్నారు. ఎవ్వరు కూడా అసలు 27 లోపల అసలు ఆడపిల్లలు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ 27-30 years ఏదైతే ఉందో ఆ తర్వాత 30 years పైబడ్డ వాళ్ళకి ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో వాళ్ళని ఎల్డర్లీ ప్రైమరీ అనే సపరేట్ గ్రూప్ లో పెట్టి చదువుతాం వాళ్ళందరూ. అంటే ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ కండిషన్ అన్నట్టు 30 years ప్లస్ ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, 20 ఏళ్ళకి పెళ్లి అయిపోవాలి, ఈ 20 to 30 మధ్యలో ఎంతమంది పెళ్లి కట్టారో వాళ్ళందరికీ అనేసేయాలి. అంతేగాని మీరు ఆ తర్వాత కూడా పెట్టుకుంటూ పోతే కనుక ఈవెన్ హెల్త్ అన్నది మీకు దెబ్బతింటుంది. ఒకటి క్షేత్రం సరిగ్గా లేకపోతే బీజం ఎక్కడికి సరిగ్గా వస్తుంది అని నేను ఇంకా కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. క్షేత్రం సరిగ్గా ఉండాలి అంటే కనుక ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అందరూ అంటుంటారు, మేడం మీరు ఆడపిల్లలకి ఎందుకు రెస్ట్రిక్షన్స్ చెప్తారు అది ఇది అని అంటుంటారు. అరే మన దగ్గర ఒక డైమండ్ ఉంటే దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటాం మనం, దాన్ని పెట్టుకుంటారా లేదా, బీరువాలో పెట్టి బయట తాళం వేసి 2 తాళాలు వేసి మంచి వడలో లేదా చూసుకొని అంత జాగ్రత్తగా చూసుకుంటారు. ఆడపిల్లలు అందరూ అంతే డైమండ్స్ లాంటి వాళ్ళు. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో చాలా జాగ్రత్తగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంతేగాని అది వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం కాదు, అది అంటే ఇంకా బాగా చూసుకోవడం అన్నట్టు. ఇవన్నీ కనుక చేసినట్టయితే కనుక సిజేరియన్ సెక్షన్స్ ఆటోమేటిక్ గా ఇది అవుతాయి. అండ్ యునానీ మెడిసిన్ లో వాటికి ప్రత్యేకమైన ఎక్సర్సైజెస్ దాన్ని వర్జిష్ అన్నమాట, అవి కూడా ఉంటాయి. అవన్నీ కనుక పాటిస్తే కూడా సిజేరియన్ సెక్షన్స్ రేట్ ని మోర్ దాన్ 80% తగ్గించవచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా సిజేరియన్ సెక్షన్స్ కాదు, ఎనీ సర్జరీ యొక్క సబ్జెక్ట్ యొక్క ఫీల్డ్ ఎంత అంటే 2% మాత్రమే. ఈ 2% చూపించి వీళ్ళు భయపెట్టించి 98% కి ఆపరేషన్స్ చేస్తారు. అది మెయిన్ ప్రాబ్లం అక్కడ. ఈవెన్ హార్ట్ బ్లాక్స్ కూడా అంతే, యునానీ మెడిసిన్ లో హార్ట్ బ్లాక్స్ కూడా మెడిసిన్స్ ఉంటాయి.
నేనే చేశాను అవి యూట్యూబ్ లో కూడా మీకు అవి టెస్టిమోనియల్స్ ఉన్నాయి. అంటే యునాని మెడిసిన్ లో ఉంది అదంతా కూడాను. నేను నా అడ్వర్టైజ్మెంట్ అని కాదు, వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్ యునాని మెడిసిన్ లో ఉంది. సో ఎనీ యునాని డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే కనుక అన్ని జరుగుతాయి అవన్నీ కూడా.